వెల్కమ్ టు మిడ్ పాయింట్ మీడియా. భారత్లోని ఎడ్యుకేషన్ సిస్టమ్ పూర్తిగా మోసపూరితంగా మారిపోయిందని లోక్సభ అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. విద్య పేరుతో జరుగుతున్న ఈ దోపిడిని వెంటనే ఆపాలని, ఎడ్యుకేషన్ సెక్టార్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. సిస్టంలో ఇన్ని అక్రమాలు జరుగుతున్నా సరే ప్రధాని మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సైలెంట్ గా ఉన్నారని, వాళ్ల బాధ్యత నుంచి తప్పుకుంటున్నారని రాహుల్ విమర్శించారు. అయితే అవినీతి, అన్యాయం, పక్షపాతం, నిజాయితీ లేకపోవడం ఈ 4 పదాలు నేను చెప్తున్నవి కాదు. దేశవ్యాప్తంగా ఉన్న స్టూడెంట్స్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ని చూసి వాడుతున్న పదాలు అని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల ఫ్యూచర్ ని సెట్ చేయాల్సిన విద్యా వ్యవస్థ వాళ్ల ఫ్యామిలీస్ ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోందని మండిపడుతున్నారు. సిస్టమ్ లో ఉన్న అవినీతి వల్లే పేపర్ లీకేజ్ మాఫియా పుట్టుకొచ్చిందని, లక్షలాది మంది స్టూడెంట్స్ ఏళ్ల తరబడి పడుతున్న కష్టాన్ని ఇదొక్క దెబ్బతో నాశనం చేస్తుందని రాహుల్ అన్నారు. తప్పు చేసిన ఇన్స్టిట్యూషన్స్ కి టెండర్లు, అధికారులకు ప్రమోషన్లు వస్తున్నాయి కానీ పాపం తమ కలలు సాధించుకోలేక ఒంటరిగా మిగిలిపోతున్న విద్యార్థులకు మాత్రం శిక్ష పడుతోందని విమర్శించారు. ప్రధాని, విద్యాశాఖ మంత్రికి ఇవన్నీ తెలిసినా పట్టించుకోవటం లేదని ఆరోపించారు. అయితే దేశంలోని ఎడ్యుకేషనల్ సిస్టంలో ఉన్న ఈ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి, స్టూడెంట్స్ వాయిస్ ని నేరుగా గవర్నమెంట్ కి వినిపించడానికి రాహుల్ గాంధీ ఛాత్రోం కి గూంజ్ అనే ఒక సిగ్నేచర్ క్యాంపెయిన్ ని స్టార్ట్ చేశారు. దీని ఫస్ట్ స్టేజ్ జూన్ 17న రాజస్థాన్లోని కోటాలో స్టార్ట్ అవ్వగా, సెకండ్ ఫేజ్ జూలై 17న డెహ్రాడూన్లో జరగనుంది. ఈ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి యువత తనతో కలిసి రావాలని రాహుల్ పిలుపునిచ్చారు.